ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తండ్రి అనే పదం చాలా బరువుగా ఉంటుంది. అమ్మ అనే పదం చాలా ప్రేమగా ఉంటుంది. అందుకనే తండ్రి తమ కొడుకు బాధ్యతను, బరువును తీసుకొని ముందుకు సాగిస్తుంటాడు. మొదటి గురువు మనకు తండ్రి. తల్లి ప్రపంచానికి తీసుకొచ్చిన తండ్రి మాత్రం ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి మనకు ఎలా జీవించాలో, ఏ విధంగా ఈ సమాజం పట్ల మనం ప్రవర్తించాలో మన తండ్రి మనకు గురువు కంటే ఎక్కువగా నేర్పిస్తాడు. మనకు ఒక ధైర్యం. తండ్రితోటి మనము షాపింగ్ కానీ, సినిమాకి కానీ, బజారుకి కానీ, మార్కెట్కి కానీ తండ్రి వెంట వెళ్తూ అక్కడి విషయాలు మనం నేర్చుకుంటాము. ఆ ధైర్యంతో మనము అడుగు వేసి సమాజంలో ఇప్పుడు జీవించగలుగుతున్నాం. తండ్రి ఆఫీసుకి వెళ్ళి వచ్చేటప్పుడు మన కోసం బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్స్, పండ్లు తీసుకొస్తాడని ఎదురు చూస్తుంటాము. ఎన్నో విధాలుగా మనకు భరోసాగా ఉంటూ బ్రతుకు జీవితాన్ని జీవించేలా మనకు ఒక మార్గదర్శిగా మన తండ్రి మన వెంట ఉంటాడు. తల్లి కేవలం అప్పటి వరకే తన కొడుకు కడుపు నిండిందా లేదా అని ఆలోచిస్తుంది. కానీ తండ్రి మాత్రం తన కొడుకు ముందు తన మీద ఆధారపడకుండా ఏ విధంగా తన కడుపు నింపుకోగలుగుతాడో ఆలోచించి ఆ వైపు పయనించేలా మనకు రహదారిని ఏర్పరిచేవాడు తండ్రి. తనకంటే మంచిగా బ్రతకాలని, మంచి హోదాలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. అలాంటి తండ్రి రుణం మనం ఏమిచ్చి తీర్చుకున్నా తక్కువనే అవుతుంది. తండ్రి రుణం తీర్చుకోవాలంటే మనము తండ్రి అయిన తర్వాతనే ఆ రుణము తీర్చుకోగలుగుతాము. మనం తండ్రి అయిన తర్వాత మన పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుతున్నామో అదే విధంగా తన తండ్రి పెంచాడు, ఎన్ని బాధలు పడ్డాడో అర్థమవుతుంది. అంతవరకు మనకు అర్థం కాదు. అలాంటి తండ్రి గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువనే అవుతుంది. 24/7 మన వెంట ఉంటూ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ మన అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి మన కోసం సంపాదించి తమ ఆస్తులన్నిటినీ తమ పిల్లల కోసం ధారపోసే ఏకైక వ్యక్తి తండ్రి. తమ పిల్లలు చెడ్డవాళ్ళని ఎవరైనా పక్క వాళ్ళు అన్నా కూడా ఒప్పుకోడు. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అని వాదించే ఏకైక న్యాయవాదిలా మనకు కనిపిస్తాడు. మన మనసు తెలుసుకొని మనకేమి ఇష్టమో ఆ విధంగానే మనకు సహాయపడుతూ వానలో గొడుగులాగా, చలిలో దుప్పటిలాగా, ఎండాకాలంలో ఏసీలాగా మన వెంట ఉంటూ ప్రతినిత్యం మన కోసం బ్రతికి మన నాన్నకు మనం ఏం ఇవ్వగలుగుతున్నాం అని ప్రతి కొడుకు ఆలోచించాలి. మనం ఈ స్థితిలో ఇప్పుడు ఇలా జీవిస్తున్నామంటే కారణం మన తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం కానీ, వారి గురించి
చెడుగా ఎవరికైనా చెప్పటం కానీ, వారిని చివరి దశలో మాటలు అనటం కానీ చేసిన కొడుకు పుట్టినా ఒకటే, గిట్టినా ఒకటే. అందుకనే ప్రతి ఒక్కరికి తండ్రి మొక్కకు ఎలా సూర్యరశ్మి అవసరమో అలా తండ్రి ఉంటాడు. తల్లి భూమి లాంటిది. మొక్కను తనలో నుండి పుట్టించగలుగుతుంది, కానీ తర్వాత అది పెరిగి పెద్ద వరకు తండ్రి పక్కనే ఉండి ఓ సూర్యరశ్మిలా, ఒక నీటిలా దాన్ని పెరిగి పెద్ద అయ్యే వరకు రక్షించుకుంటుంటాడు. అలాంటి తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. మాటలు రావు, పాటలు పాడలేను. మరి ఏ విధంగా మా తండ్రి గురించి నేను వివరించాలో నాకు తెలిసిన 4 మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకంటే బాగా తండ్రి గురించి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, కొటేషన్స్ చెప్పే వాళ్ళు ఉండొచ్చు. చెప్పటం రాకున్నా, కొటేషన్ ఇవ్వటం రాకున్నా, నా తండ్రి అంటే నాకు ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైన వాడు, మహాసముద్రం కంటే లోతైన వాడు, ఈ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే అత్యుత్తమైన నా తండ్రి. నా గురించి చిన్నప్పుడు ఏ విధంగా ఆలోచించాడో నేను నా తండ్రి గురించి ఇప్పుడు ఆ విధంగానే ఆలోచిస్తూ అహర్నిశలు అతనికి ఏం అవసరం ఉంటే, ఏం కావాలన్నా, ఏది అడిగినా కాదనకుండా సమకూర్చగలుగుతున్నానంటే కారణం నా తండ్రి నాకు ఇచ్చిన ధైర్యం, నాకు నేర్పించిన చదువు, నాకు చూపించిన బాట, ప్రతిదీ అతనే లేకుంటే నేనే లేను. నాకు ఈ ప్రపంచమే పరిచయం కాకపోవు, ప్రపంచంలో నేనున్నానో నాకు గుర్తింపే లేదు. నా తండ్రి వలన నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా తల్లిదండ్రుల కారణం. వారికి నేను ఏమిచ్చి నా రుణం తీర్చుకోలేను కనుక వారిద్దరికీ పాదాభివందనం చేస్తూ, వారిని కనురెప్పలలా చూసుకుంటూ, వారి నీడలో బ్రతకాలని, వారి ఆశీస్సులతో సమాజంలో ఒక మంచి వ్యక్తిగా అతనికి పేరు తీసుకురావాలని నేను అహర్నిశలు పాటుపడుతూ సాగుతున్నాను. పితృదేవో భవ, మాతృదేవో భవ. కళ్ళకు కనిపించని దేవుడు మనకు తండ్రి రూపంలో కనిపించేలా, తల్లి రూపంలో కనిపించేలా అవకాశం ఇచ్చాడు. అలాంటి కనిపించే దేవుళ్ళను మన గుండెలో భద్రంగా దాచుకొని పూజించాలి తప్ప ద్వేషించకూడదు. ఏ కొడుకు తన తల్లిదండ్రులను